మేషరాశి వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగంలో మీకు ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అనూహ్య ధన లాభాన్ని పొందుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ప్రయాణాలు లాభిస్తాయి. సాయిబాబా సందర్శనం శుభప్రదం. వృషభ రాశి చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. ఇష్టదైవం స్మరణ మంచునిస్తుంది. మిథున రాశి బద్దకించకుండా పనిచేస్తే మంచి ఫలితాలు సొంతమవుతాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సహనాన్ని కోల్పోకండి. సాయిబాబా సందర్శనం శుభప్రదం. గోసేవ మేలు చేస్తుంది. కర్కాటక రాశి చేపట్టిన పనులలో ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధ కలిగిస్తుంది. కోపాన్ని కాస్త తగ్గించుకుంటే మంచిది. గోసేవ చేస్తే బాగుంటుంది. ఆదిత్య హృదయ పారాయణ చేస్తే బాగుంటుంది. సింహరాశి మిశ్రమ ఫలితాలున్నాయి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముందస్తు ప్రణాళికలు చాలా అవసరం. అందరినీ కలుపుకుపోతే మేలైన ఫలితాలు సొంతమవుతాయి. హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే మంచిది. కన్యారాశి ఆత్మీయుల సలహాలు ఫలిస్తాయి. తోటివారి సహకారంతో ముఖ్యమైన పనులను తొందరగా పూర్తి చేస్తారు. మనోవిచారం కలిగించే సంఘటనలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలలో అనుకూలిస్తాయి. దైవారాధన మానవద్దు. శివ సందర్శనం మంచిది. తులారాశి ఒక శుభవార్త వింటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు. తికమక పెట్టేవారు తారసపడతారు. వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. హనుమంతుణ్ణి ఆరాధిస్తే మంచిది. వృశ్చిక రాశి కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బంధువులతో విభేదాలు వస్తాయి. కోపాన్ని తగ్గించుకుంటే కాస్త మంచిది. వృధా ప్రయాణాలు చేస్తారు. లక్ష్మీ అష్టోత్తర పారాయణ చేస్తే మంచిది. గోసేవ చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ధనుసు రాశి అనుకున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేయడానికి ఎక్కువ శ్రమించాలి. శ్రమ పెరుగుతుంది. తోటివారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మంచిది. మకర రాశి చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. చిన్న చిన్న సమస్యలను చూసి చూడనట్టు ఉంటే మంచిది. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగిస్తుంది. ఇష్టదైవాన్ని దర్శించండి. కుంభరాశి చేపట్టిన పనులలో కొన్ని ఆటంకములు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితులు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విష్ణు సహస్రనామాన్ని పఠించడం మంచిది. మీనరాశి మీ బుద్ధి బలంతో ఒక వ్యవహారంలో మంచి ఫలితాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనవసర వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. మహాలక్ష్మి ఆరాధన మంచునిస్తుంది.